హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కానీ పీజీ కానీ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ చేయాలంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకొని కోర్సులు అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఏ కోర్సులు చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అదేవిధంగా తర్వాత మన ఛానల్లో ఆ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఇప్పుడైతే జస్ట్ అప్డేట్ గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అని ఇచ్చేశారు. ఇప్పుడైతే మనకు ఇక్కడ చూడండి, బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ BA BCom BSc అంటే డిగ్రీ కోర్సులు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకు BA చేయొచ్చు, BCom చేయొచ్చు, BSc చేయొచ్చు అనమాట. ఈ కోర్సులు చేయొచ్చు. అదేవిధంగా పీజీలో ఎవరైతే చేయాలనుకుంటున్నారో MA MCom MSc కోర్సులు అయితే చేయొచ్చు అనమాట. అదేవిధంగా BLIC MLIC పీజీ డిప్లొమా అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సులో కూడా 2024-25 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రవేశాల కోసం ఆ యూనివర్సిటీలో శనివారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశాలను అయితే చేపడుతుంది. అంటే మనం ఓన్లీ తెలంగాణ వరకు అయితే ఇప్పుడు ప్రవేశాలను అయితే చేపడుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 19న అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశాలు ఎన్నడో ఈ శీర్షికని ఈనాడు కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో న్యాయ నిపుణులు సలహా తీసుకొని విదేశాఖ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం తెలంగాణలోని స్టడీ సెంటర్స్ మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని శనివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టర్కు లేఖ రాశారనమాట. దీంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 18 నుంచి అంటే ఆగస్టు 18 వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు కానీ పీజీ వాళ్ళు కానీ అదేవిధంగా ఇతర సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సుల వాళ్ళు అయినా సరే మన ఆగస్టు 18 వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ ఇచ్చారు. లాస్ట్ డేట్ కానీ ఆ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మ్యాక్సిమం ఆ డేట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తే నేను అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను త్వరలోనే చేసేస్తాను, అప్డేట్ ఇస్తాను మీకు. అది కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు కొన్ని ఓల్డ్ బ్యాచెస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ చదువుతాను ఇప్పుడు. ద్వితీయ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీ చెల్లించాలని డిగ్రీ పీజీలో 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్ పొందిన ఫీజులు సకాలంలో చెల్లించని వారు ఆగస్టు 18 లోపల ట్యూషన్ ఫీజులు చెల్లించుకోవాలని మనకైతే వాళ్ళు పేపర్ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. ఈ అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే డిగ్రీలో జాయిన్ కావాలని పీజీలో జాయిన్ కావాలి చాలామంది నాకు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎట్టకేలకు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.